బట్ ఒక మాట సార్, ఇక్కడ మహేష్ ఒక మాట అన్నాడు. ఎందుకయ్యా మీకు వేరే సంబంధాలు ఉన్నాయి అని మీ ఆవిడ అనుకుంటోంది అంటే, అలా చెప్పారు. ఇంట్లో ఫుడ్ దొరకకపోతే బయటికి వెళ్ళి తింటాం కదా, ఏం చేయాలి, పస్తులు ఉండాలా, ఇంట్లో ఫుడ్ ఎందుకు తినట్లేదయ్యా నువ్వు అంటే, లేదు సార్ నా ప్లేట్లో వేరే వాళ్ళకి పెడుతున్నారు. అది చాలా మీనింగ్ వెళ్తుంది. ఇప్పుడు నేను నా ప్లేట్లోనే తిందాం అనుకుంటాను, కానీ నా ప్లేట్లో వేరే వాడికి పెడితే నేను ఆ ఎంగిల్ ప్లేట్లో తినలేక బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే కదా. ఆయన ఏమన్నాడు చాలా క్లియర్ కట్గా, నాకు ఇంట్లో ఫుడ్ దొరకట్లేదు అన్నాడు. ఎందుకు దొరకట్లేదయ్యా, మీ ఆవిడ నీకు ఎందుకు పెట్టట్లేదు అంటే, లేదు సార్ నా ప్లేట్లో వేరే వాళ్ళకి పెడుతుంది, ఇదిగో సాక్ష్యం, అందుకనే నేను ఇంట్లో ఫుడ్ తినలేకపోతున్నాను. ఆ ఎంగిల్ ప్లేట్లో మళ్ళీ నేను తినలేక చస్తూ బతుకుతున్నాను సార్, అందుకని అని చెప్తున్నాను. అండ్ దీంతో పాటు బయటికి అంటే ఒకవేళ అటువంటిది ఏదైనా ఉందంటే, ఒక మగాడు బయటికి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ అది చేసిందని నేను సమర్థించట్లా, కానీ భార్యతో కాపురం చేయడానికి వచ్చినప్పుడు ఆవిడ గనక పూర్వాశ్రమంలో ఏదైనా బాయ్ ఫ్రెండ్ ఉండి బ్రేకప్లు అయ్యి అలాంటివి ఏమైనా ఉండుంటే, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు నీకన్నా బాగుంటారు, నీకన్నా బాగా రొమాన్స్ చేస్తారు, లేకపోతే నీకన్నా వాళ్ళు బెటర్ అని చెప్పి ఇలాంటి కామెంట్స్ ఏ భార్య అయినా సరే భర్తతో చేస్తుంటే, ఆ భర్త తిరిగి ఆవిడతో కాపురం చేయగలరా? ఒక మగాడిగా ఇది మగాడికే అర్థమయ్యే విషయం. అంటే వేరే వాళ్ళ ఎవరి దగ్గరైనా సరే అతనికి మోజు వస్తుందేమో కానీ, ఒకసారి వీడిని చూడగానే ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయి అసలు కంప్లీట్ అంటే ఈ బోర్డు వాడుతున్నందుకు క్షమించాలి, మూడ్ అనేది రాదు. కాపురం అనేది చేయలేడు, ఇంపాసిబుల్. ఇలాంటి వాళ్ళు చాలా సార్లు ఈ ప్రాబ్లమ్స్ తోటి ఈ ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళల్లో సగానికి సగం ఇదే ప్రాబ్లం. అతన్ని డీగ్రేడ్ చేసి, నువ్వు మగాడివి కాదు, నీకు వేస్ట్, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, నీకన్నా వాడు బెటర్ వీడు బెటర్ అనేటప్పటికి వీడికి ఇదంతా వెళ్ళిపోయి డిమోటివేట్ అయిపోయి చేయలేడు. అప్పుడు నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం, అవునా నాకు నిజంగానే నాకు మగతనం లేదా, లేకపోతే ఇక్కడ మాత్రం ఇట్లా అవుతుందా అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఈ కేసులో జరిగిందని చెప్పట్లా, బట్ అవుతుందా కాదా? కరెక్ట్. పెళ్ళాం ఎప్పుడైతే నీ ముందు వేరే వాడిని పొగుడుతూ నువ్వు వేస్ట్ అని చెప్పి మాట్లాడతావు, అలా ఈవిడ చేసిందా లేదా, చేసిందా లేదా? ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా, యు ఆర్ నాట్ అప్పీలింగ్ టు మీ, నువ్వు నాకు ఏ రకంగానూ అప్పీలింగ్ గా లేవు, నీకన్నా చాలా మంది అందమైన అబ్బాయిలు నా రోజు నా ఎంబడ పడుతున్నారు, అంటే వేరే వాళ్ళు ఎవరో ఈవిడికి అందంగా కనబడుతున్నారు, వాళ్ళు నాతో ఫ్లర్టింగ్ కూడా చేస్తున్నారు, చాలా మంది అని చెప్పి. అలా ఫ్లర్టింగ్ చేసినప్పుడు నువ్వు బ్లాక్ కూడా చేయకుండా వాళ్ళతో చాటింగ్లు కూడా చేస్తున్నావు, ఇవన్నీ నేను చూస్తూ సహిస్తూ, ఒకవేళ అడిగితే అది గృహహింస అయిపోతుంది. దాన్ని పొసెసివిటీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, రకరకాల మోటివ్స్ ఆపాదించి వీడు ఒక నీచుడు, స్పోర్టివ్నెస్ లేదు, లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పి స్వేచ్ఛగా భంగం కలిగిస్తున్నాడు, అనుమాన పిశాచి, ఇలాంటివన్నీ అనుకుంటే